హాయ్ గాయ్స్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే బెట్టింగ్ యాప్స్ ఒక రేంజ్లో అందరికీ కూడా బాగా ఇప్పుడు వణుకు పుట్టిస్తుంది. కేసుల మీద కేసులు అయితే పడుతున్నాయి అందరి మీద. ఒకప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళందరికీ టైం ఇప్పుడు దగ్గర పడింది. ఒకప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగిన వాళ్ళు ఒక చిన్నగా స్టార్ట్ చేసి చాలా హైప్స్లో ఒక స్కైకి ఆకాశాన్ని ఎవరు అందుకోలేనంత ఎత్తులో యూట్యూబ్లో ఎదిగిన వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. సో ఇవాళ వాళ్ళందరి మీద కేసులు పడ్డాయి, కేసులు అయితే బుక్ అయ్యాయి. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరుచుకుని మేము ఈ ఫ్యూచర్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చెయ్యము, వీటి జోలికి పోము, ఎవరికి కూడా దీనికి మేము సహకరించము, దీనికి మేము సపోర్ట్ చెయ్యమని ఇప్పుడు కళ్ళు తెరుచుకుని వచ్చి మాట్లాడడం మొదలెడుతున్నారు. మరి ఒకప్పుడు ఏమైంది? ఈ బెట్టింగ్ యాప్స్ మంచివి కాదు, ఇది ఒక ఇల్లీగల్, ఇది మన ఇండియాలో ఇల్లీగల్ అని బ్యాన్ చేసేసారు కదా అప్పటికే. నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే మన ఇండియాలో ఇవి మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా దొరకవు, ఇవి ఏపీకే ఫైల్స్, ఇల్లీగల్ యాప్స్ అని అప్పుడే మన ఇండియాలో కూడా బ్యాన్ చేసేసారు ఇవి. అయినా సరే మళ్ళీ ఆ లింక్స్ యూట్యూబ్లో పెట్టి డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి, ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి మనీ ఎర్న్ చేయడం, ఇవన్నీ చెప్పి చాలామందిని రోడ్డు మీద తీసుకొచ్చారు. చాలామంది సూసైడ్లు చేసుకుని చచ్చిపోయారు, చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డారు. చిన్న చితగా వాళ్ళు అయితే చాలామంది చచ్చిపోయారు కూడా. ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళందరూ నడి రోడ్డు మీదకి వచ్చేసారు. ఇంత దారుణాతి దారుణంగా వాడుకుని వీళ్ళు ఆ డబ్బుతో చాలా హ్యాపీగా, చాలా జల్సాలుగా, చాలా విచ్చలవిడిగా తిరిగారు. ఆ డబ్బులు పట్టుకుని దేశాలు తిరిగి లాక్స్ చేసుకుని, బైక్స్ కొనుక్కుని, కార్లు కొనుక్కుని, బంగ్లాలు కట్టుకుని, ఇల్లులు కట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు. పాపం వీళ్ళు మాత్రం వీళ్ళు మాటలు నమ్మి ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి సర్వనాశనం అయిపోయారు. ఈ ఫైట్ ఇప్పుడుది కాదు, చాలా సంవత్సరాల క్రితమే నా అన్వేష్ గారు, మా వైజాగ్ అతనిదే, నా అన్వేష్ గారు ఎన్నో వీడియోలు చేశారు. నేను అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఏ దేశం వెళ్ళినా ఏ దేశం గురించి, ఆ దేశంలో ఉన్న దాని గురించి, వాటి ఒక ఏంటి, ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఇవన్నీ చెప్పారు తప్పితే ఇన్ఫర్మేషను, దాని ఒక నాలెడ్జ్, ఇవన్నీ వీటి గురించి ఇలా చెప్పారు కానీ ఏనాడు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఆయన గురించి గొప్పగా మాడితే నాకేం రాదు. నేను చాలా చిన్న ఛానల్ అది, మొన్న నేను స్టార్ట్ చేసుకున్న ఛానల్ అది. ఎందుకంటే మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, చెడే త్వరగా ఫాస్ట్గా వెళ్తుంది అందరికీ. ఎందుకంటే డబ్బు కదా అందులోనిది. సో అందుకని ఏంటంటే ఇది ఒక లెసన్ అందరికీ. ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే, అందరూ యూట్యూబర్స్ గురించి మాట్లాడట్లే, ఇప్పుడు ఎవరి పేర్లు అయితే కేసు ఫైల్ అయ్యిందో, ఎవరి గురించి ఇప్పుడు పోలీసులు పడిగాపులు కాస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసేదాకా ఎవరు నిద్రపోరు, ఇది మాత్రం పక్కా. ఆల్రెడీ వైజాగ్ లోకల్ బాయ్ నాని జైల్లో చెప్పకూడదు అంటున్నాడు ఆల్రెడీ. అతను కూడా, అతనికి చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది యూత్ ఉన్నారు ఆయన ఫాలోవర్స్లో. చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు కూడా, చాలా ల్యాక్స్లో ఉంటారు ఫాలోవర్స్ ఆయనకు కూడా. అతను చాలా కింద స్థాయి నుంచి, నేను ఆయన వీడియోస్ చూసేవాడిని, మా వైజాగే కాబట్టి. అతను కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు సముద్రంలోకి. చాలా రిస్కీ జాబ్ అది, వాళ్ళకి ఆధారం కాబట్టి వెళ్తూ ఉంటారు. కానీ ఏదైనా రిస్కే కదా, వాళ్ళు మనుషులే కదా. నేను అవి చాలా ఇంట్రెస్టింగ్గా చూసాను. ఈ బాబు ఏం డేరింగ్, ఏం డాషింగ్ రా బాబు, ఏం ధైర్యం రా బాబు నీది అనుకునేవాడిని. కానీ ఇతను కూడా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ స్టార్ట్ చేయడం మొదలెట్టాడు. అది చూసి ఇంకొంతమంది అరే మనకి రెవెన్యూతో మనకు పని అవ్వట్లే, యూట్యూబ్ నుంచి వచ్చే చాలా తక్కువ అమౌంట్, అందరికీ తెలిసిన విషయమే. యూట్యూబ్ వాడు ఏమీ
మేడలు కట్టించుకోండి, డూప్లెక్స్ ఇల్లులు కట్టించుకోండి, ఫారెన్ కార్లు కొనుక్కోండి, స్పోర్ట్స్ బైకులు కొనుక్కోండి అని భయ్యా సన్నీ యాదవ్ లాగాను, ఇప్పుడు ఈ లోకల్ బాయ్ నాని లాగాను అందరు యూట్యూబర్స్కి ఏవైతే డబ్బులు వచ్చాయో ఆ రేంజ్లో ఇల్లులు, లగ్జరీ లైఫ్ యూట్యూబ్ నుంచి రావు. జెన్యున్గా హానెస్ట్గా చేసిన వ్యక్తి నా కళ్ళ ముందు కనిపిస్తున్నవాడు ఒక్కడే, నా అన్వేషణ. అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు, ఆయన టెక్ ఛానల్ అయింది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఒక్క ప్రమోషన్ చేయడు ఆయన నిజంగా, ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ ఉండదు ఆయన ఛానల్లో కూడా. వీళ్ళని చూసి కూడా బుద్ధి రాదా మీకు? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన ఛానల్స్లో ఫోన్స్ గురించి, దాని అప్డేట్స్ గురించి కానీ, ఐఫోన్స్ అప్డేట్స్ గురించి కానీ, ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి కానీ, ఫోన్స్ గురించి ప్రతి ఒక్క అనలైజ్ చేసి దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అండ్ స్కామర్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అవి చూసి కూడా ఎవరికి బుద్ధి రాదా? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన ఛానల్ చూడండి అయ్యా, ఆయన ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్తో ఎంతమందికి మనం షేర్ చేస్తే వీడియో ఎంతమంది తెలుసుకుంటారు, అరే ఎంత జాగ్రత్త పడతారు. నా అన్వేషణ గారు కూడా ఎన్నిసార్లు చెప్పారు, అరే దొంగన కొడుకులు ప్రమోషన్స్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు దొబ్బుతున్నారు, మీది డబ్బులు దొబ్బుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, మీరు నేలమట్టం అయిపోతున్నారు, మీరు చనిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, ఫ్యామిలీలు కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెడుతున్నారు, ఫ్యామిలీస్ కూడా నష్టపోయి పాపం చిన్న చితగా ఉదయం నుంచి రాత్రి దాకా కూలి పను నేల పను చేసుకుని ప్రైవేట్ జాబ్స్ చేసుకుని, మీ ఫాదరు మీ మదర్ వాళ్ళు ఎవరైనా సరే చిన్న చితగా ఉద్యోగాలతో మిమ్మల్ని పోషించుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొస్తే లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు, కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు, జీవితమే సంకనాకించుకుని వీళ్ళు చెప్పే మాటలు విని మీరు మీ జీవితాలు సంకనాకించుకుంటున్నారు. ఉన్నారుగా నాన్వేషణ గారు ఉన్నారు పక్కన, చెప్తున్నారా ఆయన ఎంత ఫైట్ చేశాడు, ఎన్ని వీడియోస్ చేశాడు ఈ బెట్టింగ్ స్కామ్స్ మీద. పక్కన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన ఎన్నిసార్లు ఆయన ఈరోజు టెక్ న్యూస్ వింటూ ఉంటాం కదా డైలీ, ఎవ్రీ వీక్ వస్తూ ఉంటుంది ఆయనది టెక్ న్యూస్ ఆయన ఛానల్లో. స్కామర్స్ ఈ విధంగా ట్రై చేస్తున్నారు, టెక్నాలజీని ఇలా యూజ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు, ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి ఆయన కూడా చెప్పాడు. చాలా ఉదాహరణలు సందర్భం వచ్చినప్పుడు చాలాసార్లు అతను కూడా చెప్పాడు. ఎవరైనా చెప్తారు అది కరెక్ట్ కాదని, అందరికీ తెలుసు. ఆ లోకల్ బాయ్ నాని అంటే అతను చదువుకోలేదు, ఎడ్యుకేషన్ లేదంట అతనికి, పోనీ అతనికి ఎడ్యుకేషన్ లేదు, మినిమం కామన్ సెన్స్ అయినా ఉంటుంది కదా. కామన్ సెన్స్కి చదువుతో సంబంధం ఏంటి? అరే ఎలా వచ్చేస్తాయిరా, ఈ డబ్బులు పెడితే ఆ డబ్బులు ఎలా వచ్చేస్తాయని కామన్ సెన్స్ కూడా లేకుండా అతని మాటలు నమ్మి మీరు, అతను ఏదో వీడియో చేసి వాళ్ళ వైఫ్కి ఏదో షాపింగ్కి డబ్బులు కావాలంటే ఆ 10-15 నిమిషాల్లో 10 to 15 మినిట్స్లో ఆ బెట్టింగ్ ఆడేసి డబ్బులు ఇచ్చేసి షాపింగ్ చేసుకో అంటే ఎంత ఎటకారం నిజంగా, అది ఎంత నిజంగా నీచం, అది నిజంగా దరిద్రం. అది చూసి మీరు ఫాలో అయ్యి మళ్ళీ ఆ ఫాలోవర్స్ చూస్తే, ఆ సబ్స్క్రైబర్స్ చూస్తే ఆయనకి ఒక్కొక్కడికి పెద్ద పెద్ద ఈ ప్రమోషన్స్ చేసే యూట్యూబర్స్ ఎవరైతే వాళ్ళందరికీ ఒక్కొక్కడికి మళ్ళీ 23 lakhs, 24 lakhs, 30 lakhs. నేను ఆశ్చర్యపోయాను, అబ్బో చాలా కింద స్థాయి నుంచి చాలా పైకి వచ్చారు బాబు, చాలా కష్టపడి ఉంటారు ఈ ఈ ఫాలోవర్స్ని తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఈ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం అంటే అని. వాళ్ళు ఎంత కృషి చేసి ఉంటారు, ఎంత చేసి ఉంటారని. కానీ మొత్తం పోగొట్టుకున్నారుగా. నువ్వు కష్టపడి సంపాదించిందంతా ఒక నైట్లో పోగొట్టేయచ్చు ఈజీగా, వీళ్ళు అదే పోగొట్టుకున్నారు ఇవాళ. కష్టపడి సంపాదించుకోవడం, దాన్ని దాచుకోవడం అన్నది టైం పడుతుంది, పోగొట్టుకోవడం అన్నది వెరీ ఈజీ, ఒక్క నైట్లో అయిపోతుంది. అది ఒక్క నైట్లోనే, ఒక గంటలో, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోతుంది. అది వెరీ ఈజీ. సంపాదించుకున్న పేరు కానీ, సంపాదించుకున్న డబ్బు కానీ, పరపతి కానీ, నీ ఒక ఏదైనా సరే నీ దగ్గర మిగలవు. ఒక్కసారిగా నీకు ఏదైనా డ్యామేజ్ అయితే, ఇవాళ యూట్యూబర్లు ఎవరైతే చెప్పుకోవడం, ఇంకా విఆర్ రాజా ఒకడు, విఆర్ రాజా వీడియోస్ కూడా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు తెగ చూసేవాడిని, మంచి మంచి టాపిక్స్ తీసుకుని చెప్తున్నాడని. ఎప్పుడైతే ఇతను కూడా ప్రమోషన్స్ చేశాడో అప్పటి నుంచి కూడా అసహ్యం వేసి అన్ఫాలో అయిపోయాను. మీకు
ఎవడైతే యూట్యూబ్లో ప్రమోషన్స్ చేస్తారో అన్ఫాలో కొట్టియండి. ఫాలో అవ్వాల్సిన పని ఏంటి? ఎందుకంటే అతను కూడా ఆల్రెడీ భయ్యా సన్నీ యాదవ్ ఒప్పుకున్నాడు. ఏంటి, నాకు సర్వైవ్ అవ్వక బెట్టింగ్ యాప్స్ చేస్తున్నా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశాను, కంపెనీ వాళ్ళు నన్ను స్పాన్సర్ చేశారు, నేను చేశాను, నాకు డబ్బులు ఇచ్చారు, ఆ వచ్చిన డబ్బులతో నేను సర్వైవ్ అయ్యి ఆ దేశాలు ఈ దేశాలు ఈ బైక్ పట్టుకుని వేరే దేశాలు వెళ్ళి అక్కడ రైడ్స్ చేసి మాకు నెలకి అక్కడ ఖర్చులుగా 5-6 లక్షల పైనే అవ్వచ్చు, ఒక్కొక్కసారి 10 లక్షలు అవ్వచ్చు. నిన్న ఎవడ్రా వెళ్ళి రైడ్లు చేయమన్నాడు ఇంటర్నేషనల్ రైడ్స్? ఈ వచ్చిన డబ్బులతోటి వీళ్ళందరి పిల్లల చేత ఆడించి ఆ డబ్బులన్నీ వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసి నువ్వు హ్యాపీగా విలాసంగా ఆ దేశం ఈ దేశం మిమ్మల్ని ఎవడరా అడిగాడు? అదో గొప్ప అచీవ్మెంట్. నువ్వు బండి వేసుకుని ఇంకో కంట్రీ వెళ్ళిపోయి తిరుగుతూ అది ఇది. ఓకే, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు. నువ్వు అది చూపించు, అప్పుడు ఫాలోవర్స్ పెరుగుతారు, నీ మీద నమ్మకం పెరుగుతుంది. అది కదా నువ్వు ఉంచుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ది డే దాకా. జీవితకాలం ఏదైనా నువ్వు సంపాదించుకుంది ఏంటంటే పేరు. ఆ పేరు ఉంటుంది కదా జీవితకాలం. ఇవాళ నాన్వేషణ గారి సంపాదించుకుంది అదే. ఆయన ఓపెన్గా చూపిస్తాడు, అన్ని జెన్యున్గా ఉంటాయి ఇవన్నీ. ట్యాక్స్ కడతానంటాడు, ఇది కడతానంటాడు, అది కడతానంటాడు, అన్నీ చెప్తాడు ఓపెన్గా. మొన్నే చూపించాడు యూట్యూబ్లో, నా ఇన్కమ్ ఇగో నేను ఇన్ని దేశాలు తిరగాలనుకున్నాను, తిరిగేశాను, నాకు 130 కోట్లు అదే సారీ 1.5 కోటి వచ్చింది, 1,30,00,000 వచ్చింది యూట్యూబ్ నుంచి నాకు. సో నాకు నేను తిరిగిన దేశాలను బట్టి నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను పిల్లలతో. ఎంత మంచి థాట్ అది! దేశాన్ని బట్టి వాళ్ళ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి, ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న స్కూల్స్లో కాలేజెస్లో కానీ పిల్లలకి స్టడీస్లో ఏదైనా ఒక చిన్న టైంలోని ఇవన్నీ నేను చెప్పడానికి వెళ్తా, సెమినార్ లాగా. ఎంత మంచి థాట్ అది! నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆ థాట్. ప్రసాద్ గారు ఆయన ఎంత స్ట్రగుల్ అయి వచ్చాడు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు ఆయన. అలాగే ఉన్నాడు ఆయన, ఆ రూట్స్ మర్చిపోలేదు ఆయన. నాన్వేషణ గారు కానీ ప్రసాద్ టెక్కిన్ తెలుగు గారు కానీ వీళ్ళిద్దరిని చూస్తే నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అలా ఇన్స్పిరేషన్ తీసుకోండి రా బాబు, బాగుపడతాడు ఎవడైనా. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని జీవితాలు సంకనాకించుకున్నారు. వీళ్ళు వచ్చి నీకేమైనా హెల్ప్ చేశారా? నీకు మంచి చెప్పినా పర్లేదు, ఎండ్ ఆఫ్ ది డే నీకు మంచి చెయ్యి, నిన్ను చెడగొట్టకుండా ఉంటే చాలు, వాడి వల్ల నువ్వు చెడిపోకుండా ఉంటే చాలు, నీకు హెల్ప్ చేయక్కర్లే. ఈ నాన్వేషణ గారు, ప్రసాద్ టెక్కిన్ తెలుగు గారు వాళ్ళు స్వహస్తంగా వాళ్ళు కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు నిజంగా. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా వాళ్ళని. వాట్ ఏ ఇన్స్పిరేషన్ నిజంగా వాళ్ళు. ఒక పక్కన ఆయన ఫ్యామిలీని చూసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ డైలీ టెక్ న్యూస్ చేస్తూ మంచి కొత్త ఫోన్స్ మీద వీడియోస్ చేస్తూ, అది ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వాలి ప్రతిదీ కూడా. ఆయన ఒక టీం పెట్టుకుని ఆ టీంతో వర్క్ చేయించుకుని ఇలాగేమైనా థాట్స్ తెచ్చుకుని చేయండి రా బాబు. ఆయన చూసి ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఎంతమంది ఇన్స్పిరేషన్గా అన్బాక్సింగ్ ఛానల్స్, మొబైల్స్, గిగల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయండి. సక్సెస్ వెంటనే రాదు ఎవడికి. అంతేగాని బెట్టింగ్ యాప్స్ దాంట్లో దూరి జీవితం లైఫ్లే పోతున్నాయి కదరా. రాత్రి చచ్చిపోతున్నారు. మీరు చచ్చిందే కాక పాపం మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొస్తే వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. అందుకే సజ్జనార్ సార్ గారు రియాక్ట్ అవ్వడానికి కారణం. చూశారు ఎప్పుడైతే అవినాష్ గారు చేసిన ఫైట్ ఆయన దాకా వెళ్ళిందో, రీచ్ అయిందో ఎప్పుడైతే చూశారో, మరి నిజంగా దేవుళ్ళలాగా వచ్చారు ఆయన రావడమే స్టార్టింగే వైజాగ్ కమిషనర్ సార్ ఇక్కడ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ ఆయన రియాక్ట్ అయ్యి, పోలీస్ కమిషనర్ గారు వెంటనే లోకల్ పైన ఆయన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కోసం వెయిటింగ్, బాబు ఎప్పుడు ఇండియా దిగుతాడా అని. వస్తే ఆడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకా అందరూ ఉన్నారు. చెప్తున్నా, అందరికీ కర్మ అనేది తప్పదు. దీనికి ముందంతా చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కడి
చాలామంది మీద మీరు చాలా బాగా సంపాదించుకుని చాలా బాగా బతికారు, చాలా బాగా జలసాలు చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ చావు మీద మీరు సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో ఇవాళ దాని ఫలితమే మీ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇవి నా శాపనార్థాలు ఇవేవి కాదు, నా లోపల ఫీలింగ్ చెప్తున్నా. ఎందుకంటే చా ఇది ఒక వైరస్ కన్నా డేంజర్. అలాంటి తీసుకెళ్లారు మీరు అందరి దగ్గరికి, యూత్ అందరి దగ్గరికి. చదువుకునే పిల్లలు నాశనం అయిపోయారు చాలామంది, సూసైడ్లు చేసుకుని చచ్చిపోయారు. వాళ్ళు తిరిగి వస్తారా? వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లని తీసుకొచ్చి ఇవ్వగలరా? వాళ్ళు ఎన్నో కళ్ళగానే ఉంటారు, నా కొడుకుని చదివించాను, నా కొడుకు ఎంత పెద్దవాడు అవ్వలేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది సంక నాగిపోయారో, ఎంతమంది చావలేక కక్కలేక మింగలేక అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడిపోయారు. ఎవడ్రా ఈ రైతు బిడ్డ? ఎవడీడు? ఈ రైతు బిడ్డ ఆడు ఒక వే ఆఫ్ టాకింగ్ చూస్తే రైతు బిడ్డ అని ఎవరికైనా అనిపిస్తుందా? నేను ఒక వీడియో చూపిస్తా కావాల్స్తే మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో. బిగ్ బాస్లో గెలిచానని చెప్పి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చు ఒక ఇంటర్వ్యూ, ఒక రిపోర్టర్ ఆడి క్వశ్చన్ అడిగితే ఆడి మాట తీరు చూస్తే నాకు ఆడ అసలు రైతు బిడ్డైనా ఈడు అసలు. నాకు ఇప్పుడు అనిపించింది ఆ థంబ్నెయిల్లో కొంచెం వల్గర్గా పెట్టారు అవినాష్ గారు అని నాకు అనిపించింది. కానీ తప్పు లేదు, ఇలాంటి వాళ్ళ కోసం బూతులు తిట్టినా తప్పు లేదు. కానీ కొంచెం కొన్ని ఆయన ఇమ్రాన్ గారు యూట్యూబ్, ఆయన కూడా పెద్ద యూట్యూబే, ఆయనకి చాలా పెద్ద చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను చేసిన పనుల గురించి తిట్టండి, అతను చేసిన ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడండి, తప్పులేదు. కానీ ఫ్యామిలీస్లో ఆడవాళ్ళని వీళ్ళని కొంచెం మీరు పర్సనల్గా వెళ్ళారు అవినాష్ గారు, అది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అది మిగతాదంతా మీరు వెల్ అండ్ గుడ్, చాలా బాగా మాట్లాడారు. మీరు మాట్లాడడం వల్లే సజ్జనార్ సార్ వచ్చారు. దీని గురించి ఇప్పుడు ఇదంతా అందరినీ ఇన్వెస్టిగేషన్ అదే అరెస్ట్ చేసి అందరినీ బొక్కలో ఎదదోసేయండి ఇంకంతే. ఇంక ఇది చూసి ఎవ్వడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో, ఒక్క మన 2 స్టేట్సే కాదండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాగా చాలామంది ఉన్నారు. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామందే ఉన్నారు. కానీ ఇది ఒక ఆరంభం కాబట్టి ఇది చూసైనా కొంతమంది అయినా ఇంకా తగ్గుతారు, ఆగుతారు. ఇంక ఈ ప్రమోషన్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఒక ఇల్లీగల్ మన ఇండియాలో అని చెప్పి దీనికి ఒక కథ ముగుస్తుందని నేనైతే ఆశిస్తున్నా. సో ఇంకా రాబోయే రోజులు వచ్చేవన్నీ మంచి రోజులని నేను భావిస్తున్నా. సో అందరికీ మంచిగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇంక మీదటి నుంచి ఇంక ఇలాంటి బెట్టింగ్ యాప్స్, తొకాడే యాప్స్, తొక్కలో యాప్స్ చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇంకా మనం కూడా మాట్లాడితే వద్దులేండి, నాకు వచ్చేస్తున్నాయి ఏవో మాట్లాడాలంటే ఫ్రస్ట్రేషన్ అలా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను కూడా నేనేం నేనేంటంటే వీడియోస్ చేద్దాం అనుకునేవాడిని, కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను వీడియోస్. కానీ ఇవాళ ఎలాగైనా దీని గురించి మనం మాట్లాడాలి, ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ తీసుకురావాలి అందరికీ. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది బెట్టింగ్ యాప్స్ అనేది చాలా దారుణం. ఇది ఒక వైరస్లా అందరికీ సోకుతుంది, సోకేసింది ఆల్రెడీ. కానీ దాని నుంచి మనం బయటపడాలి ఎలాగైనా. ఇవాళ ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చింది. మన నా అన్వేషణ గారికి నిజంగా సన్మానం చేయాలి. నిజంగా ఆయనకి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జనార్ సారు వీళ్ళందరూ కలిసి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంచిగా కింద నుంచి ఒక హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఒక మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కూడా కలిసి నా అన్వేషణ గారికి మాత్రం మంచి సన్మానం, ఆయనకు ఒక గుర్తింపు ఇవ్వాలి. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. ఆయన చాలా పోరాడాడు. అండ్ యువ సామ్రాట్ గారు కూడా చేశారు, కానీ ఆయన మీద కూడా మళ్ళీ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్గా వెళ్ళేది. అరే ఈయన వచ్చాడే, ఇంతకాలం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ఎవడు అసలు ఎత్తేవాడు కాదు, ఆయన వచ్చాడు ఫస్ట్. అప్పట్లో TV5 మూర్తి గారి దగ్గరికి వచ్చాడు పట్టుకుని పేపర్స్ అవన్నీ, హర్ష సాయి గురించి మాట్లాడాడు, గట్టిగానే మాట్లాడాడు, ప్రూఫ్స్తో సహా అన్నీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, అన్నీ జరిగాయి. కానీ అది దాని గురించి అప్పుడు అంత పట్టించుకోలే. ఎప్పుడైతే నా అన్వేష్ గారు వీడియోలు గొడవలు కూడా అయ్యాయి. ఈ బయ్యా సన్నీ యాదవ్కిను నా అన్వేషణ గారికి
వీళ్ళిద్దరికి కూడా గొడవలు అయ్యాయి. ఆ గొడవలు అవడంతో ఈ నా అన్వేషణ గారు ఇంకాస్త ముందుకెళ్ళారు. ఇంకా లాభం లేదు, వీడి బట్టలు ఇప్పించాల్సిందే, ఇంకా వీడు వినేలా లేడని చెప్పి మొత్తం వాడి బట్టలన్నీ ఊడదీసేలాగా ఒక వీడియో చేశారు. వీడు ఇది వీడు దొంగ నా కొడుకు, ఆ రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు ఆడొక దొంగ నా కొడుకు. ఈ యూట్యూబ్లో చాలామంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారో వీళ్ళందరూ దొంగ నా కొడుకులే అని నా అన్వేషణ గారు స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది గాయస్. సో ఇక మీదటనైనా కొంచెం కళ్ళు తెరిచి ఏది మనకి నిజం, ఏది అబద్ధం, ఏది మనం చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు అన్నది అందరికీ తెలుసు. తెలిసినా కూడా వేలెడతారు కొంతమంది. ఇన్స్పిరేషన్స్గా ఉన్నారుగా యూట్యూబ్లోనే. ప్రసాద్ టెక్కిన్ తెలుగు గారు ఆయన ఎంత కష్టపడి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాడు ఆయన. చిరంజీవి గారితో ఫోటోలు దిగారు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్తో ఆయన దిగాడు, దుల్కర్ సల్మాన్ గారితో ఒక యాడ్ చేశారు. అది ప్రసాద్ టెక్కిన్ తెలుగు అంటే యూట్యూబ్లో ఒక ఒక రేంజ్ అయింది. ఆయన చూసినా కొంచెం ఉండాలి కదరా, అన్నమే తింటున్నారు కదరా అందరూ. అవి వదిలేసి మీ ఒక్కొక్కడు కూడా మళ్ళీ ఒక్కొక్కడు ఒక్కొక్క టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళే. కానీ ఏది విఆర్ రాజా అనేవాడు కూడా వాడు మంచి, అతను కూడా మంచి వాడు అంటున్నానే నాకు వచ్చేస్తుంది. మరి ఇంకా ఫ్రస్ట్రేషన్ అలా ఉంది నాకు. అవి ఎందుకంటే ఇష్టపడిన వాళ్ళ మీద ఆ కోపం వస్తుంది. విఆర్ రాజా అనే వ్యక్తిని కూడా థర్డ్ పర్సన్, నాకు థర్డ్ పర్సన్ ఆ నాన్ వేసిన తర్వాత ప్రసాద్ టెక్కిన్ తెలుగు తర్వాత నాకు మళ్ళీ విఆర్ రాజా అంటే బాగా ఇష్టం. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేసేవాడు, మాట్లాడేవాడు, దాని గురించి అనలైజ్ చేసి చాలా బాగా చెప్పేవాడు, దాని గురించి చూపించేవాడు. కానీ అతను కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అతని మీద కూడా ఒక వాల్యూ పోయింది. వాళ్ళే తీసుకున్నారబ్బా, కష్టపడి పైకి వచ్చారు, ఒక కేసు సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు కూడా. సో అంతే, ఇంతకు మించి మిమ్మల్ని ఎవడు కాపాడలేడు ఇంకా. సో మీరు ఆ కర్మ అనుభవించాల్సిందే. కర్మ అనేది ఏదో ఒక రోజు వదలదు మీరు చేసిన తప్పులకి. ఆ కర్మే ఇవాళ అదే మీకు తీసుకొచ్చి పెట్టింది. సో మీరు కూడా ఆ లోకల్ బాయ్ నానిలాగే మీరు కూడా జైల్లో కూర్చుని 10-15 సంవత్సరాలు చెప్పకూడదు తినాల్సిందే. ఆ కర్మ అనేది వదలదు ఫైనల్గా. సో ఇది గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ తోటి ఇలాంటి మంచివి టాపిక్స్ ఇంకా మీకు ఏమనిపించిందో, నెక్స్ట్ ఏ టాపిక్ మీద మనం వీడియో చేద్దాం అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మీరు ఏ టాపిక్ చేయమంటే దాని గురించి నేను కూడా కొంచెం అనాలిసిస్ చేసి కొంచెం దాని గురించి తెలుసుకుని డీప్గా దాని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. ఇంకా ఏదైనా సరే మంచి మూవీస్ మీద కూడా నేను నా వీడియోస్ చాలా కొన్ని మూవీస్ మీద కూడా చెప్పాను. ఏది బాగుంది, ఏది అన్నది మూవీస్ మీద కూడా చేశాను. సో ఇది నాకు స్పెషల్గా, నాకు పర్సనల్గా చేయాలనిపించిన వీడియో ఇది, నేను అందుకే చేశాను. ఇది అవేర్నెస్, ఇది చాలా డేంజరస్ కాబట్టి చేశాను. నేను చెప్పాలి మనవంతుగా, మనం కూడా ఒక భారతీయులమే కాబట్టి, మనం కూడా ఇండియాలో పుట్టాం కాబట్టి మన వంతుగా, మన బాధ్యతగా, మన రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను. సో ఇది మన ఇండియా, మనమే కాపాడుకోవాలి, మన చేతుల్లోనే ఉంది. ఎవడో పక్క దేశం నుంచి వచ్చి ఒక యాప్ని క్రియేట్ చేసి వాడు మొత్తం అందరికీ వైరస్ లాగా స్ప్రెడ్ చేసి వాడి దగ్గర నుంచి ఇదంతా ఒక చైన్ సిస్టమ్, ఒక లింక్. ఇదంతా ఈ డబ్బులు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవ్వడికి తెలియదు. దొరుకుతారు, నా కొడుకులు ఏదో రోజు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. సో అది గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.